అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గుంటూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాల్లో హెమాహెమీలు ఉన్నారు. వాళ్ళు ఎన్జి రంగా గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, ఇలా ప్రముఖమైన స్థానాలు. ఎన్జి రంగా గారు ఇప్పుడు పార్లమెంట్లో ఉంటే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా కూడా బ్రహ్మానంద రెడ్డి గారు ఉంటారు. ఈయన ప్రాతినిధ్యం వచ్చిన నియోజకవర్గం నరసరావుపేట. ఇప్పుడు అది పల్నాడు జిల్లా కింద గుర్తించారు. నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఉంది. ఈ పల్నాడు జిల్లాలో ఒకప్పుడు రెడ్డీసు, తర్వాత కమ్మాసు రాజకీయంగా ఈ నియోజకవర్గాన్ని రిప్రజెంటేట్ చేస్తూ వచ్చారు. ఇక్కడ ఎక్కువగా టౌన్లో నరసరావుపేటలో వైశ్యాసు, బీసీలు కూడా ఎక్కువగా ఉంటారు. అయితే ఈ నియోజకవర్గంలో పొలిటికల్ రిప్రజెంటేషను రెడ్డి వర్సెస్ కమ్మగా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత స్టార్ట్ అయింది. అంతకు పూర్వం ఎక్కువసార్లు బ్రహ్మానంద రెడ్డి గారే గెలిచేవాళ్ళు. ఆ రోజుల్లో ఇంత కుల రాజకీయాలు లేవు అప్పుడులో. ఇప్పుడు బిఫోర్ 83 అంటే కొత్త తరం వచ్చినప్పుడు, కొత్త వర్గాలు కొత్త తరం వచ్చినప్పుడు పోరాటం చేస్తూ ఉంటారు. అది ఈ నరసరావుపేట కాదు, రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో కొత్త తరం వచ్చినప్పుడు, కొత్త కులవాళ్ళు రాజకీయంగా అరగ్రేటం చేసినప్పుడు ఈ సమస్య పండిచాట కూడా స్టార్ట్ అవుతుంది. అయితే నరసరావుపేటలో బ్రహ్మానంద రెడ్డి గారు జమ నడిచినంతకాలం కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎక్కడి నుంచి? నరసరావుపేట నుంచే. ఆ తర్వాత 1978లో కాసు బ్రహ్మానంద రెడ్డి గారి అన్న కుమారుడు, వెంగళరెడ్డి గారి కుమారుడు అయిన కాసు కృష్ణారెడ్డి గారు 78లో అక్కడి నుంచి పోటీ చేసి గెలిచి ఆనాటి ఎన్జీఏ జంబో క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు నరసరావుపేట నుంచి. ఆ తర్వాత జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఎన్టీ రామారావు గారు డాక్టర్లని, లాయర్లని, ఇంజనీర్లని, బాగా చదువుకున్న వాళ్ళందరినీ ప్రయారిటీ ఇచ్చి సందర్భంలో అక్కడ మంచి డాక్టర్గా పేరున్న కోడెల శివప్రసాదరావు గారిని 83లో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నుంచోబెట్టారు. ఎవరు? ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. కోడెల శివప్రసాద్ గారు నాటి నుంచి 83, 85, 89, 94, 99 సుమారుగా 5 సార్లు పాటు కోడెల శివప్రసాద్ గారు నియోజకవర్గంలో గెలిచారు. ఆయన మీద బాంబులు దాడులు వేశారు, ఆయన ఇంటి మీద బాంబులు దాడులు వేశారు. అయినా సరే ఆయన ఎదురొడ్డి పోరాడి అక్కడి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా నరసరావుపేటలో జెండా పాతారు. రీఆర్గనైజేషన్ అయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో కొన్ని మండలాల్ని నరసరావుపేటలో విలీనం చేసి మార్పులు చేర్పులు చేశారు. దానివల్ల నరసరావుపేట నియోజకవర్గంలో 2009లో రీఆర్గనైజేషన్ అయిపోయింది. ఆ తర్వాత 2004, 2009లో మళ్ళీ అగైన్ కాసు కృష్ణారెడ్డి గారు అక్కడి నుంచి పోటీ చేసి గెలవటం, ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అంటే కాసు కృష్ణారెడ్డి గారు 3 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక్కడ 78, 2004, 2009లో 3 సార్లు కూడా ఆయన మంత్రివర్గంలో కూడా పనిచేశారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు 2004, 2009 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భాల్లో ఆ నియోజకవర్గంలో కృష్ణారెడ్డి గారు కూడా గెలిచి 2 సార్లు ఆయన గెలవటం, అందులో మంత్రివర్గంలో పనిచేయడం కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇకపోతే ఈ నరసరావుపేటలో 2014 ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014 జరిగిన ఎలక్షన్లో కోడెల శివప్రసాద్ గారు నరసరావుపేట నుంచి పక్క నియోజకవర్గం సత్యనపల్లికి రావటం, బీజేపీ అలయన్స్లో బీజేపీకి ఇచ్చారు నరసరావుపేట. ఆ రోజు బీజేపీ చేతిలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ తరఫున 14లో గెలిచారు. మళ్ళీ అదే శ్రీనివాసరెడ్డి గారు 19లో కూడా గెలిచారు. ఆయన 2 సార్లు గెలిచారు అక్కడ. రెండోసారి అరవింద్ బాబు గారని ఒక డాక్టర్ని తీసుకొచ్చి పెట్టింది టీడీపీ పార్టీ. ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 2019లో కూడా వైసీపీ పార్టీ 2 సార్లు గెలిచింది. 24 ఎలక్షన్లు వచ్చేటప్పటికి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ తరఫున పోటీ చేస్తే అదే అరవింద్ బాబు గారు టీడీపీ తరఫున పోటీ చేశారు. 24 ఎలక్షన్లో ఆ పార్టీ మళ్ళీ టీడీపీ పార్టీ చేతిలో ఆ సీటు విజయం సాధించింది నరసరావుపేటని. ఎవరు? డాక్టర్ అరవింద్ బాబు గారు. అలా టీడీపీ కంచుకోటగా తయారు చేశారు టీడీపీ వాళ్ళు. ఆయన కోట్ల శివప్రసాద్ గారు 5 సార్లు గెలిచారు, అరవింద్ బాబు గారు 6 సార్లు గెలిచారు. అంతకుముందు కాంగ్రెస్ కంచుకోట.
ఆ నరసరావుపేట అంటే కాసు అంటే నరసరావుపేట అనే విధంగా ఆ ఫ్యామిలీకి సంబంధించిన నియోజకవర్గం నరసరావుపేట. ఆ నియోజకవర్గంలోకి వాళ్ళ మనవడు 3వ తరం రాజకీయ వారసుడైన కాసు మహేష్ రెడ్డి గారు ప్లేసు అకామిడేట్ లేక గురజాల్లో పోటీ చేశారు 2019లో. అక్కడ గెలిచి గురజాల నియోజకవర్గంలో పనిచేశారు. మళ్ళీ 24 ఎలక్షన్లో ఓడిపోయారు. ఆయన ఊళ్ళో ఉంటున్నాడు, నరసరావుపేట రావాలి, మా కాన్స్టిట్యున్సీ నరసరావుపేట, నాకు అక్కడ సీటు ఇవ్వమని 19లో కూడా అడిగితే అప్పటికి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడం వలన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కాదని వైసీపీ పెద్దలు ఆయనకి గురజాల సీట్ ఇచ్చారు. మొన్న 19లో గెలిచాడు, 24లో ఓడిపోయాడు. మళ్ళీ కాసు మహేష్ రెడ్డి గారిని ఇక్కడ వైసీపీ తరఫున ఇన్ఛార్జిగా పెట్టి రాబోయే 29 ఎలక్షన్లకి ప్రిపేర్ చేయాలనే ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం. 29 ఎలక్షన్ నాటికి కాసు మహేష్ రెడ్డి గారు గురజాల నుంచి షిఫ్ట్ అయిపోయి ఇక్కడ నరసరావుపేట వచ్చి నరసరావుపేటలో క్యాండిడేట్ అవుతారు వైసీపీ తరఫున అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.